పేర్కొన్నారు. అది అప్పుడు పోలీసులకు అర్థమైనప్పటికీ కూడా మరోసారి ఇక్కడ ఈ గొడవ జరగడం, ఇది ఏకంగా దాడి చేసి తీవ్రంగా రక్తం వచ్చేలా గాయపరిచిన నేపథ్యంలో పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, పోలీసులు కూడా ఈ దుర్వర్గాలను అప్పచెప్పేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాము, ఈ పోలీసులు వాళ్ళు రావద్దని చెప్తున్నప్పటికీ కూడా వారు మాత్రం తాము యోగి రమేష్ బయటికి పంపించాల్సిందే, బయటికి పంపించేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదలలేదంటూ వారు పోలీసులతో వాగ్దానం చేస్తారు. పోలీసులు మాత్రం మీరందరూ ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే వారిని బయటికి పంపిస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద పరిస్థితి అయితే ఒకసారి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుందని అంటుంటే కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈ పోలింగ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా గుర్తు చూడ ఫ్రేమ్లోకి వచ్చి ప్రస్తుతం ఈ పోరంకి హై స్కూల్ దగ్గర వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ చాలా మంది కూడా కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం పోలీసులు అందరూ కూడా వారిని చెదరగొడతా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ సంబంధించి మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఇటు వైసీపీ అభ్యర్థి జనరల్ ఆడి ఉన్న జోగి వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఎయిర్లో ఉంది. నువ్వు వాళ్ళకి చెప్పమా.